క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ మా కార్యక్రమమునకు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యము యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానము చేస్తా ఉన్నాం. పరిశుద్ధ బైబిలు గ్రంథములో మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను అంటే అన్నిటికీ ముందున్నది వాక్యము, అన్నిటినీ చేసింది వాక్యము, అన్నిటినీ ఏలునది వాక్యము. ఆ మాట మాట్లాడినప్పుడు అలా జరిగిపోయింది. ఆయన ఆ మాటను ఆజ్ఞాపించినప్పుడు అలా నిలిచిపోయింది. ఆయన మాటలో నుంచి అధికారము బయటికి వచ్చింది. ఆయన మాటలో అధికారం ఉంది. ప్రతి సృష్టి యావత్తు పైన కూడా సముద్రముతో మాట్లాడగలడు, నదులతో మాట్లాడగలడు, ఆకాశముతో మాట్లాడగలడు. అన్ని విధమైన జంతువులు, మనుషులు, పురుగులు ఇవన్నీ కూడా ఆయన అధికారమునకు లోబడును. ఆయన మాట స్థాపించినది అంటే అది శాశ్వతముగా నిలుచున్నటువంటిది, నిలకడగా ఉండునటువంటిది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము ఎప్పుడు కూడా అది స్థిరముగా నిలుచును, స్థిరముగా నిలుచును. దేవుని వాక్యము ఎలా చేయబడింది అంటే సత్యముతోనూ యథార్థతతోనూ అది చేయబడింది. తాను చెప్పినటువంటి మాటను ఆయన ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, పొరపాటున దాన్ని జారిపోనివ్వడు. ఆకాశము భూమి గతించిపోవును, దానిలో పొల్లు గాని సున్న గాని తప్పిపోదు. దేవుని మాట అపరిమితమైనటువంటిది. సకల సంపూర్ణతకు పరిమితి ఉంది, కానీ దేవుని మాటలకు పరిమితి లేదు. మనుషులమైన మనము ఈ లోకములో యాత్రను సాగించుటకు మనకు ఇది జ్ఞానం ఇచ్చినది. ఈ జ్ఞానం ఎలాంటిదంటే దీనికి ఒక పరిమితి లేదు. ఈ జ్ఞానం అనేది అపరిమితమైనటువంటిది. మానవుని యొక్క జీవిత కాలమునకు మించిన జ్ఞానము ఇందులో ఇమిడి ఉన్నది. ఈ జ్ఞానము, ఆ జ్ఞానము అపరిమితమైనది. మన జీవితంలో నేర్చుకొని, మన జీవితాన్ని అంటించుకొని, అనుసరించుకొని మనం ఆశీర్వాదాలను పొందుటకు ఇది మన కోసమై నియమించబడినటువంటి అపరిమితమైనటువంటి దేవుని వాక్యము. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు దేవుని యొక్క వాక్యము యొక్క సారాంశం ఏంటిదంటే సత్యము. సత్యము, సత్యమును పట్టుకో, సత్యము నిన్ను విడుదల చేయును. సత్యమును అనుసరించు, సత్యము నీకు క్షేమును, మేలును, నీకు ఆశీర్వాదమును కలిగించును. ఆ సత్యమును పట్టుకుందము, దాన్ని నమ్ముదము, చూచదము గొప్ప గొప్ప కార్యములను మన జీవితములో యేసు నామములో. ఆమేన్, ఆమేన్.